హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గీత. 'చెలియా నీ పరిచయం పార్ట్ 1' ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ మిస్ అవ్వద్దు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలే చలికాలం. బయట మంచు కురుస్తూ చల్లగా ఉంది. రూమ్‌లో ఏసీ వేసుకుని పడుకొని ఉన్న వ్యక్తికి చల్లగా అనిపించేసరికి దుప్పట్లో నుండి చెయ్యి తీసి ఏసీ ఆఫ్ చేసి పడుకుంటాడు. ఆ చల్లగాలి డిస్టర్బ్ చేయకపోయినా నేను చేస్తాను అంటూ సూర్యుని మబ్బుల చాటు నుండి బయటికి వచ్చి తన కిరణాలను కిటికీలో నుండి లోపలికి సూర్యకిరణాలు తన ఫేస్పై పడేసరికి తనకి నిద్ర డిస్టర్బ్ అయ్యి లేచి కూర్చుంటాడు. ఒళ్ళు విరుచుకుంటూ టైం చూస్తాడు. కొద్దిసేపటికి బయటికి వచ్చి కిందకి వెళ్తూ రెడీ అయ్యి తన ఫ్రెండ్కి కాల్ చేసి ఏదో మాట్లాడి కాల్ కట్ చేసి వెళ్ళబోతుంటే కృష్ణవేణి గారు, శక్తి ఎక్కడికి వెళ్తున్నావు? టిఫిన్ చేసి వెళ్ళు. వెడ్డింగ్ ప్లానర్స్ వస్తున్నారమ్మా. చెప్పాను కదా, అవి చూసుకోవాలి. ట్రైన్ టైం అయ్యింది. వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి అని వెళ్ళబోతుంటే కృష్ణవేణి, కొంచెం తినేసి వెళ్ళు నాన్న. ఇంక తల్లి మాట కాదనలేక శక్తి టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తాడు. మోహన్ గారు, సూర్య అక్కడికి వస్తారు. శక్తి వాళ్ళని చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ డాడ్ అని అంటాడు. మోహన్ గారు గుడ్ మార్నింగ్ మై సన్ అంటూ చైర్లో కూర్చుంటారు. సూర్య కూడా గుడ్ మార్నింగ్ రా అని అంటాడు. అందరూ టిఫిన్ చేసిన తర్వాత మోహన్ గారు, సూర్య ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా శక్తి మాత్రం రైల్వే స్టేషన్కి వెళ్తాడు. కారు పక్కనే పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. తను వెళ్ళే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ ఆగడంతో తన ఫ్రెండ్ వాట్సాప్లో పంపించిన వ్యక్తి ఫోటో చూస్తూ వెతుకుతాడు. అలా వెతుకుతూ వెతుకుతూ చూసుకోకుండా ఒక అమ్మాయికి డాష్ ఇస్తాడు. ఆ అమ్మాయి పడిపోతూ ఉండగా నిలదొక్కుని శక్తి వైపు తిరుగుతుంది కోపంగా. ఏ మిస్టర్, కళ్ళు కనబడడం లేదా? అమ్మాయిలు ఎప్పుడు చూడలేదా అని అంటుంది అమ్మాయి. శక్తి ఆ అమ్మాయి అలా అనేసరికి కోపంగా, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు చూసుకోకుండా డాష్ ఇచ్చి మళ్ళీ నన్ను అంటున్నావు అని అంటాడు శక్తి కోపంగా. ఆ అమ్మాయి, అవును మరి, నువ్వు పెద్ద అందగాడవని కావాలని మరీ వచ్చి గుద్దేశాను. ఒక్కసారి వెళ్ళి అద్దంలో మొహం చూసుకో, పెద్ద చెప్పొచ్చాడు అంటూ తన ఫేస్పై పడ్డ హెయిర్ని నోటితో ఉఫ్ అంటూ ఊదుతుంది. శక్తి, ఏంటే పెద్ద అందగత్తం అనుకుంటున్నావా? స్టిల్ కొడుతున్నావు? అమ్మాయివని ఊరుకుంటున్నాను, లేదంటేనా అని అంటాడు శక్తి. ఆ అమ్మాయి కోపంగా, ఏం చేస్తావు? ఏం చేస్తావు అంటూ శక్తి మీదకి వెళ్తుంది. శక్తి ఆ అమ్మాయి అలా సడన్గా తన మీదకి వచ్చేసరికి తడబడిపోతాడు. ఆ అమ్మాయి, నువ్వేం చేయలేవు, నాతో పెట్టుకోకు, అవంతి ఇక్కడ, అవంతితో అంత ఈజీ కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది చాలా యాటిట్యూడ్గా. ఇక మన హీరోయిన్ పేరు అవంతిక, హీరో పేరు శక్తి. శక్తి, ఎంత ధైర్యం ఉంటే ఈ శక్తిని అంటుంది, తర్వాత చెప్తా దీని సంగతి అని అనుకుని ఏదో గుర్తొచ్చి ఈ పొగరబోతిది వచ్చి అంతా చెడగొట్టేసింది. ఇప్పుడు ఇతన్ని ఎక్కడ వెతకాలి అని అనుకుని కొద్దిసేపు వెతికి వెతికి ఇంకా అతను కనిపించడం లేదు అని ఫిక్స్ అయ్యాక తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు తెలుసుకోవటానికి అతని గురించి. శక్తి తన ఫ్రెండ్ ఇంటి ముందు కారు ఆపి లోపలికి వెళ్తాడు. తన ఫ్రెండ్ అమ్మా నాన్నలని విష్ చేసి ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి డోర్ తీస్తాడు. డోర్ తీసిన వెంటనే శక్తి ఆ ఒక్క సీన్ చూసి అలా షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే తనకి రైల్వే స్టేషన్లో తనతో గొడవపడ్డ అమ్మాయి అభయ్ ఇంట్లో కనిపిస్తుంది. అభయ్ శక్తి ఫ్రెండ్. డోర్ సౌండ్ వినిపించేసరికి అభయ్ వెనక్కి తిరిగి చూస్తాడు. వెంటనే వెళ్ళి అభయ్ శక్తిని హగ్ చేసుకుంటాడు. శక్తి వైపు నుండి ఎటువంటి రియాక్షన్ కనిపించకపోయేసరికి ఏంట్రా అలా ఉన్నావు అని అడుగుతాడు. శక్తి ఇంకా అలాగే షాక్తో ఉండిపోతాడు అమ్మాయి వైపు చూస్తూ. హేయ్ నువ్వు అంటూ ఆ అమ్మాయిని అంటూ ఉండగా అభయ్ వచ్చి, తను నా చెల్లి అవంతిరా, చెప్పాను కదా వెడ్డింగ్ ప్లానర్ అని నీకు అని అంటాడు శక్తి. కానీ నువ్వు నాతో అబ్బాయి ఫోటో పంపించావు కదా, అతని కోసమే నిన్ను చూసా రైల్వే స్టేషన్లో అని అంటాడు. అబ్బాయి, అవును, కానీ తను వచ్చేంత వరకు నాకు కూడా తెలీదురా తను వస్తున్న సంగతి. నేను చెప్పాను కదా అవంతిక,
మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యది పెళ్ళి అని తినే మా ఫ్రెండ్ శక్తి అని పరిచయం చేస్తాడు. అవంతిక అవునా అని శక్తి వైపు చూసి నమస్కారం శక్తి గారు అంటూ నమస్కారం చేసి అతని గురించి ట్రైన్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయినట్టున్నారు. ఇలా రిలాక్స్ అవ్వండి అని ముసిముసిగా నవ్వుకుంటుంది అవంతిక. శక్తి దీనికి మామూలుగా లేదు పొగరు. దించుతా అని మనసులో అనుకుంటాడు. అయ్యో అవంతిక గారు మీరు వస్తారని నాకు తెలీదు. అతను వస్తాడనుకుని నార్మల్గా వచ్చేసాను. అదే మీరు వస్తారని తెలుసుంటే పూలదండ తెచ్చి మరీ సత్కరించేవాడిని కదా అని నార్మల్గా చెప్తాడు శక్తి. అవంతికకి అందులో ఉన్న వెటకారం తనకి అర్థమవుతుంది. వీడికి గోరోజనం ఎక్కువే అని అనుకుని సర్లే అన్నయ్య అసలు నీ ఫ్రెండ్ స్టేషన్ మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాడు. రిలాక్స్ అవ్వమను పాపం అని నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నయ్య అని శక్తి వైపు కూడా కనీసం చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది. శక్తి వెళ్తున్న అవంతిక వైపు చూస్తూ నన్నే ఎన్నెన్ని మాటలంటావా చెప్తానే నీకు ఈ శక్తి అంటే ఏంటో చూపిస్తా అని అనుకుంటాడు. అభయ్ తనని పిలిచేసరికి తన మాటల్లో పడిపోతాడు శక్తి. మరి వీళ్ళిద్దరు గొడవ ప్రేమగా ఎప్పుడు మారబోతుంది అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.